సాయంత్రం చంద్రబాబు పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. మాజీ మంత్రి హరిరామజోగయ్య లేఖతో వీరిద్దరి భేటీపై ఆసక్తిగా మారింది. మధ్యాహ్నం హరిరామజోగయ్య ఓ లేఖను విడుదల చేశారు. పవన్ కళ్యాణ్తో చర్చించిన అంశాలను అందులో ప్రస్తావించారు. తాను 40 నుంచి 60 స్థానాల్లో జనసేన పోటీ చేయాలని కోరానని, అయితే పవన్ కళ్యాణ్ 40 స్థానాలు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తానని చెప్పారన్నారు. అలాగే పవన్ ను సీఎంగా చూడాలని అభిమానులు కోరుకుంటున్నారనే విషయాన్ని జనసేన అధినేత దృష్టికి తీసుకెళ్లినట్లు లేఖలో పేర్కొన్నారు హరిరామజోగయ్య. అధికార పంపిణీ సవ్యంగా జరగాలన్నారు. అలా జరిగితే 2.5 ఏళ్లు పవన్ కళ్యాణ్ సీఎంగా ఉండే అవకాశం ఉంటుందన్నారు. జనసేన టీడీపీ కూటమిలో బీజేపీ చేరే అవకాశం ఉందని పవన్ కళ్యాణ్ చెప్పారన్నారు. హరిరామజోగయ్య లేఖ నేపథ్యంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ సమావేశం ఆసక్తిగా మారింది. రేపు సాయంత్రం చంద్రబాబు పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ విజయవాడ నుంచి మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. చంద్రశేఖర్, ఈ సమావేశం ఎన్ని గంటలకు జరగనుంది? అలాగే ఈ సమావేశంలో హరిరామజోగయ్య విడుదల చేసిన లేఖకు సంబంధించి అంశాలు ఏమైనా చర్చకు వచ్చే ఛాన్స్ ఉందా? డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? శ్రవణి, మరి కాసేపట్లో అంటే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గుంటూరు సిఐడి కార్యాలయానికి వెళ్ళారు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ భేటీ జరిగే అవకాశం ఉన్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. సో ఈ భేటీలో ప్రధానంగా చూసుకుంటా ఉంటే ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుకు సంబంధించిన వ్యవహారం మీద ప్రధానంగా చర్చ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకటి, ఇప్పటికే ఒకసారి ఈ ప్రాథమిక స్థాయిలో తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన మధ్య అంటే ఇద్దరు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ భేటీలో ఈ సీట్ల సర్దుబాటుకు సంబంధించిన వ్యవహారం మీద ఒకసారి జరిగిన భేటీలో కొంత సీట్ల సర్దుబాటు వ్యవహారానికి సంబంధించిన అంశం మీద చర్చ జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇప్పటివరకు వస్తున్న సమాచారం మేరకు 25 నుంచి 30 స్థానాలు లేదా 25 స్థానాలకు జేఎస్పీని అంటే జనసేన పార్టీని పరిమితం చేస్తూ ఎన్నికల్లో పొత్తులు అలాగే సీట్లను జనసేన పార్టీకి కేటాయించే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. కానీ ఫస్ట్ మీటింగ్ తర్వాత జనసేన పార్టీలో చాలా కీలకమైన డెవలప్మెంట్స్ జరిగాయి. ప్రధానంగా చూసుకుంటూ ఉంటే పెద్ద ఎత్తున వలసలు జనసేన పార్టీకి ఇతర పార్టీల నుంచి వైసీపీ నుంచి కావచ్చు, గతంలో ఇనాక్టివ్ గా ఉన్న కొంతమంది సీనియర్ పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా జనసేన పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొణతాల రామకృష్ణ కావచ్చు, మరొక వైపు ముద్రగడ పద్మనాభం, అలాగే వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్, ఇటువంటి వాటితో పాటుగా గతంలో వైసీపీకి రాజీనామా చేసిన వాళ్ళు, మాజీ మంత్రులుగా ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా వరుసగా జనసేన పార్టీలోకి చేరుతున్న పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో ఈ సీట్ల సంఖ్య అనేది 25 నుంచి 30 వరకే ఆగుతుందా లేకపోతే అంతకు మించి ఉంటుందా అన్న చర్చ అయితే జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో మనకు అందుతున్న సమాచారం మేరకు 30 స్థానాలు కాదు అంతకు మించి స్థానాలు కావాల్సిన పరిస్థితి ప్రస్తుతం జనసేనలో ఉంది. బలమైన నాయకులు జనసేన పార్టీలోకి చేరుతున్నారు కాబట్టి వాళ్ళకు కూడా సీట్లు కేటాయించాల్సిన అవసరం ఉంది. కాబట్టి సో ఆ సీట్ల సర్దుబాటులో ప్రక్రియలో భాగంగా 30కి మించిన స్థానాలు అంటే 40 వరకు స్థానాలు కేటాయించాలని జనసేన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి ప్రతిపాదన పెట్టే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఈ భేటీలో ఈ అంశం మీద ప్రధానంగా చర్చ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఎంపీఎస్ స్థానాలకు సంబంధించి కూడా కొంత చర్చ జరిగే అవకాశం ఉంది. ఇప్పటివరకు 2 లేదా 3 స్థానాలు జనసేనకు కేటాయించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. సో ఆ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు బట్టి కొంత మనం విశ్లేషించవచ్చు. అట్ ద సేమ్ టైం ఈ సీట్ల సర్దుబాటు వ్యవహారంతో పాటుగా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు కావచ్చు, ఉమ్మడిగా రూపొందించాల్సిన అంశాలు కావచ్చు, అలాగే ఉమ్మడి మేనిఫెస్టో అంశానికి సంబంధించి ప్రధానంగా చర్చ జరిగే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రతి చేతికి పని, ప్రతి చేనుకు నీరు అనే నినాదంతో ఒక ఉమ్మడి మేనిఫెస్టోను రూపొందించే దిశగా 2 పార్టీలు కూడా సిద్ధమవుతున్న సందర్భంలో మేనిఫెస్టో విడుదలకు సంబంధించి ఉమ్మడి మేనిఫెస్టో విడుదలకు సంబంధించి ఒక సభను ఏర్పాటు చేయడం, అలాగే ఉమ్మడి సభలో ఇప్పటికే విశాఖలో యువగళం వేదికగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఒక సమావేశంలో ఒక బహిరంగ సభలో పాల్గొన్నారు. సో అటువంటి సభలనే అటు కోస్తా ప్రాంతంలోనూ ఇంకోవైపు రాయలసీమ ప్రాంతంలో కూడా నిర్వహించాలని చెప్పి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి. రేపు భోగి పండగ సందర్భంగా ఉమ్మడిగా అటు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కూడా కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. సో ఇదే తరహా కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా 2 పార్టీలు కలిసి ఏ విధంగా చేపట్టాలి అన్న అంశం మీద కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరొక వైపు బీజేపీ ఏ మేరకు ఈ కూటమిలో చేరే అవకాశాలు ఉన్నాయన్న అంశానికి సంబంధించి కూడా ఇవాళ జరిగే భేటీలో కీలకమైన చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక హరిరామజోగయ్య అంశానికి సంబంధించి ఈ లేఖ అంటే హరిరామజోగయ్య పవన్ కళ్యాణ్తో భేటీ అయిన తర్వాత భేటీలకు సంబంధించిన సారాంశాన్ని లేఖ రూపంలో విడుదల చేశారు తప్ప ఈ భేటీలో ప్రత్యేకంగా హరిరామజోగయ్య సూచించిన అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశాలు లేవని మనకి 2 పార్టీల నుంచి వస్తున్న సమాచారం మేరకు తెలుస్తోంది. శ్రావణి. రైట్ పిఎంఆర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.